ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు. ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ నాయకుడిని కలవాలనుకునేటువంటి ఒక ఆత్రం తప్పితే వాళ్ళు ఇంకేమీ ఇలాంటి సంఘటనలు ఏమీ చేయడానికి వాళ్ళే అనుకోవట్లేదు కదా. తగలబెట్టేయాలి బస్సులు, లేకపోతే మీరు అంగళ్ళు చేసినట్టు అలాంటి సంఘటనలు ఏమి చేయాలనుకోవట్లేదు కదా. మరి ఎందుకు మీరు వాళ్ళని ఆపుతున్నారు? ఎందుకంటే మీకు ఒక భయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజాదరణకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం పెరిగిపోతుంది. అసలే శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాకు వస్తే అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకి ఒక కృతజ్ఞత చెప్పుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అక్కడ ప్రజలకి మనం ఆత్మన్న ఆదరు అనేటువంటి ఒక అభద్రతా భావం, ఒక భయం మీలో ఉంది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా ప్రస్తుతం అక్కడ మనకు కనిపిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, 2 గంటలకి ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమముకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం, ప్రజల కొరకు తన ప్రతి పయనం, వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం, ప్రజల కోసమే బ్రతికే వంశం మన వారి కుటుంబం. అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం. అభిమాన నాయకుడి కోసం మనం చూస్తూ ఉన్నాం అంపోలు మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వెళుతూ ఉంటే
మొత్తం జై జగన్ నినాదాలతో పాటు సీఎం సీఎం అంటూ కేరింతలు కొడుతూ ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలే సర్వత్రా కనిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ వచ్చినప్పటి నుంచి ఈ పర్యటన కొనసాగుతున్నంతసేపు కూడా ఆద్యాంతం ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. తమ ప్రాంతానికి తమ అభిమాన నేత చేరుకోవటంతో ఉత్సాహంగా స్వాగతం పలుకుతూ ఆయన్ను చూసేందుకు, అలాగే ఆయన పిక్చర్స్ని తమ కెమెరాల్లో క్యాప్చర్ చేసుకునేందుకు ఉత్సాహాన్ని చూపిస్తూ కాన్వాయ్ వెనకాలే పరిగెత్తిన యువతే మనకి సర్వత్రా కనిపించిన పరిస్థితి. ప్రస్తుతం అంపోల్ మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ఆయన్ను పలకరించేందుకు స్థానిక యువకులు గోడల మీదకి ఎక్కి మరీ పలకరించే ప్రయత్నం చేయటానికి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆయనతో పాటు కాన్వాయ్తో ముందుకు కదులుతున్న యువకులతో ఆ రోడ్లన్నీ కూడా జనసంద్రాన్ని తలపిస్తూ రోడ్డుకు ఇరువైపులా కూడా ప్రజలంతా పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలకడం కనిపిస్తోంది. ఎప్పుడైతే విశాఖపట్నం ఎయిర్పోర్టుకి చేరుకున్నారో అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లే దారంతా కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. సీఎం సీఎం అంటూ థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో ఆయనకి స్వాగతం పలకడం కూడా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకి ఏదైనా పండగ వచ్చిందా, ఒక జాతర జరుగుతోందా అనే స్థాయిలో బాణాసంచా కాల్చడం, డీజే శబ్దాలు, పూల వాన కురిపించడం లాంటివి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒక పండగల వైఎస్ జగన్ రాకను వారంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి, ఆ ప్రాంతాల అభివృద్ధికి, సంక్షేమానికి కృతజ్ఞతగా ప్రస్తుతం ప్రజలంతా కూడా బయటికి వచ్చి ఆయనకు స్వాగతం పలకడం కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం
మిగతా ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే కనుక శ్రీకాకుళం, విశాఖపట్నం కొంతవరకు వెనకబడిన ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, మత్స్యకార గ్రామాలు, కొంత ఏజెన్సీ ప్రాంతం, ఇదంతా కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం, కొంత సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉండే ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, ఉద్దానం కిడ్నీ సెంటర్ లాంటివి, అదేవిధంగా ఒక తాగునీటి సౌకర్యం కల్పించడం, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఒక పెద్ద ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరంతా కృతజ్ఞత